హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు తిరుపతిలో ఉన్న కపిల్ తీర్థానికి అయితే వెళ్తున్నాను. మీరు కపిల్ తీర్థానికి వెళ్ళింటే ఒక కామెంట్ అయితే చేయండి. నేనైతే శుక్రవారం రోజు కపిల్ తీర్థానికి అయితే వెళ్తున్నాను. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళింది శుక్రవారం రోజైనా ఇక్కడ బండ్లు అయితే చాలా ఉన్నాయి. జనం కూడా చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ బయట అయితే అంగళ్ళు కూడా ఉన్నాయి. టెంకాయలైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ తినే ఐటమ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక పూజారి అయితే రుద్రాక్ష మాలలు ఇంకా చాలా రకాల దండలు అయితే అమ్ముతూ ఉన్నారు. మీరు గుడిలోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి గుడి దగ్గర జనం కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇంకొక టెంపుల్ అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి సేమ్ వెంకటేశ్వర స్వామి ఉన్నట్టే ఉంటారు, కానీ ఈ గుడి వచ్చేసి నామాల స్వామి గుడి అంట. నామాల స్వామి గుడి ఎదురుగా పైకి వెళ్తే చాలా బాగుంటుంది. అందుకే మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర అయితే నీళ్ళైతే ఏమీ లేవు, పైనుంచి కూడా రావడం లేదు, మీరు చూడవచ్చు. ఇప్పుడు దర్శనానికి అయితే క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాము. లోపలైతే వీడియోలు ఫోటోలు అయితే తీయొద్దంట. దర్శనం ఎంతసేపు అయిందో మళ్ళీ దర్శనం అయిపోయినాకైతే చెప్తాను. ఇప్పుడే దర్శనం అయి బయటికి అయితే వచ్చాము. దర్శనం అయితే అర్ధగంట అయితే పట్టింది. శివరాత్రి కొన్ని రోజులలో వస్తుంది కాబట్టి గుడి ముందరైతే లైట్లతో డెకరేషన్ అయితే చేశారు, మీరు చూడవచ్చు.